దేశ రాజకీయాలలో రాజ్యసభ నామినేషన్ల తిరస్కరణ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతుంది. కాంగ్రెస్ సీనియర్ నేత మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్లను తిరస్కరించడంపై తెలంగాణ పొన్నం ప్రభాకర్ గారు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని, దీని వెనుక కేంద్రంలో బీజేపీ కుట్ర దాగి ఉందంటూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. కేసు హాజరు కాకుండా, నోటీసు లేకుండా, తనపై కేసున్న అంశం కూడా తెలియని పరిస్థితుల్లో ఎన్నికల అఫిడవిట్లో ఆ కేసును మెన్షన్ చేయలేదనేటువంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ కుట్రపూరిత రాజకీయాల్లో భాగంగా ఎన్నికల నామినేషన్ స్క్రూటినీ చేసినారు. గాంధేయవాదిగా చట్టము, న్యాయము, ప్రజాస్వామ్యం అంటే అపారమైనటువంటి గౌరవం ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ గారు ఈరోజు భారతీయ జనతా పార్టీని అడుగుతా ఉన్న, మహిళలంటే గౌరవం, మహిళల కొరకు రిజర్వేషన్లు తెస్తాం, బేటీ బచావ్ బేటీ పడావ్ అనే మీరు ఒక సుశిక్షితులైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తగా, ఎన్ఎస్సీ నాయకురాలుగా ఎదిగినటువంటి ఒక గాంధేయవాది నామినేషన్ తిరస్కరించారంటే ఎంత రాజకీయ అప్రజాస్వామ్యమో గమనించాలని కోరుతా ఉన్నాం. ఇది దురదృష్టకరం. వెంటనే న్యాయస్థానాలు మేల్కొని న్యాయస్థానాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిపి ఆ నామినేషన్ ను తిరిగి పరిగణలోకి తీసుకోవాలని కోరుతూ, ఈ రాజకీయ క్రీడలో నిరంకుశత్వంగా వివరిస్తున్న బీజేపీ తీరు అటు బెంగాల్లో కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో రాజకీయ ఏ క్రూరత్వం అయితే చేస్తున్నారో ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని